హాయ్, దిస్ ఇస్ సంధ్య. ఏఐ టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంత చేంజ్ చేసిందో మనం చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు ఏ ఏ రంగాల్లో రాబోతున్నాయో కూడా మనం ఊహించగలుగుతున్నాం. కరెక్ట్గా వాడుకుంటే నిజంగా ఏఐ ఒక అద్భుతం. ఇప్పుడు విద్యారంగంలో ఆ అద్భుతాన్ని ప్రూవ్ చేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. డీటెయిల్స్ చెప్తా. జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంటారు కదా, అట్లా రాజస్థాన్లోని టోంక్ జిల్లా కలెక్టర్ సౌమ్య ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ డ్రీమ్స్ అవన్నీ చెప్తుంటే కలెక్టర్కి చాలా మంచిగా అనిపించిందంట. ఒకరేమో నేను ఏఐ ఎక్స్పర్ట్ అవుతాని, ఇంకొకరు రోబోటిక్స్ ఇంజనీర్, డాక్టర్, ఇలా వాళ్ళకున్న ఉన్నత లక్ష్యాలను చూసి నిజంగా ఆశ్చర్యపోయారట. కానీ అక్కడ వాళ్ళు కంటున్న కలలకు రియాలిటీకి చాలా తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళ కొన్ని పాఠాలు కష్టంగా ఉంటున్నాయి, సరిగా అర్థం కావట్లేదు అని చెప్పారు విద్యార్థులు. అరే, ఇంత అంబిషియస్గా ఉన్న పిల్లలకు ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నారు ఆమె. ఎస్, ఇంటర్ వరకు టఫ్ సబ్జెక్ట్స్ అన్ని డిజిటల్ లెర్నింగ్ ద్వారా చెప్పేందుకు ఒక ఏఐ ట్యూటర్ను తయారు చేశారు. మీకు తెలుసా, ఇది హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా లెసన్స్ చెప్తుంది. అది కూడా పిల్లలందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా, వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా క్లియర్ చేసేలాగా దీన్ని డిజైన్ చేశారు. 353 గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ అరేంజ్ చేశారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మొదటి ప్రయత్నంలోనే 95% రిజల్ట్స్ వచ్చాయి. సూపర్ సక్సెస్. 11,000 మందికి పైగా విద్యార్థులు ఏఐ ట్యూటర్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. పిల్లలకు లెక్కలంటే భయం పోయింది, మంచి మార్క్స్ కూడా వస్తున్నాయి. సూపర్ కదా.